బెల్లం అన్నం అండి మేము ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. మేమైతే ఎప్పుడు ఈ విధంగానే చేసుకుంటాము. దీన్ని పరమాన్నం అంటారు, స్వీట్ పొంగల్ అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తాము. ఇది నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మనము. ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకుంటే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాం కొలతలు. ఈ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను, ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఇవి శుభ్రం చేసుకొని 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాము. 1 స్పూను నెయ్యి వేసుకొని ప్రెషర్ పెట్టుకుంటే పొంగకుండా ఉంటుంది. 4 విజిల్లు వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకుందామండి. ఇప్పుడు 4 విజిల్ల తర్వాత చూద్దాం. ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు అదే గ్లాస్తో గ్లాసు పాలు తీసుకుందాం. కాచి చల్లారి పెట్టుకున్న పాలైనా తీసుకోవచ్చు, లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ బెల్లం వేసేసుకుందాం. దీనికి కరెక్ట్గా సరిపోతుంది స్వీటు. మీరు కొద్దిగా స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం తగ్గించుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే బెల్లం అలాగే దంచి వేసుకున్నాను. మీరు పక్కన పాకం పట్టు కూడా వేసుకోవచ్చు, ఏదన్నా చెత్త ఉన్నదన్నట్టు. ఇది బెల్లం బాగానే ఉంది. కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం అట్లే బాగా కరిగిపోతుందండి. ఇట్లా మూత పెట్టేసినామంటే చూడండి, ఈ విధంగా బాగా బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇలాచీలు దంచుకొని ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అలాగే నెయ్యి కూడా వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా బెల్లం అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ బెల్లం అన్నం రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి.